హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు నేను చాలా టేస్టీగా ఎమ్మిగండి చక్కగా మెత్తగా రోజంతా కూడా మనకి మెత్తగా ఉండే బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేశానండి. ఉగాది వస్తుంది కదా, అందుకోసం అండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఉగాది వచ్చేస్తుంది కదండి, అందుకని మనము చక్కగా బొబ్బట్లు చేసుకుంటున్నాం అనమాట. నేనైతే మైదా పిండి ఒక కప్పు తీసుకున్నాను అండి, చూసారు కదా. ఇదిగోండి, ఇందులో కొంచెం సాల్ట్ వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒకసారి మనము ఈ పిండిని మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇందులో కొంచెం మనము పసుపు కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, పసుపు వేసాక మనం చక్కగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, కొంచెము నెయ్యి అన్నమాట. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి. ఫస్ట్ దీన్ని కలిపేసేయాలన్నమాట మనము. ఇదిగోండి, ఇట్లా చూసారు కదా, కొంచెం ఇట్లా ముద్దగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఎక్కువ కాకుండా ఫస్ట్ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మనం అయితే ఈ పిండిని మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెమే వేస్తున్నాను. ఫస్ట్ వేసి మంచి కలుపుకోవాలండి. ఈ పిండి కన్సిస్టెన్సీ ఎలా అంటే మన చపాతీ పిండి లాగా, దానికన్నా కొంచెం లూజ్గా ఉండాలండి. అప్పుడే బాగా వస్తాయి బొబ్బట్లు. గట్టిగా ఉంటే మనకి అంత బాగుండదు, తినేటప్పుడు బాగా గట్టిగా ఉంటాయి అన్నమాట, తినలేము. అందుకని చెప్పేసి ఏంటంటే కొంచెం చపాతీ పిండికి కలిపే విధంగా కొంచెం లూజ్గా అనమాట. చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనమైతే దీన్ని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, చూసారు కదా, ఇట్లా చపాతీ పిండి కన్నా కొంచెం అనమాట కన్సిస్టెన్సీ. దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోనండి. కొంచెం 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ దీనిపైన వేసేసి దీన్ని పక్కన పెట్టాలన్నమాట. చేసుకునే ముందు మళ్ళీ ఒకసారి మనము చక్కగా పిండిని మిక్స్ చేసుకొని చేసుకోవాలి. దీనిపైన ఆయిల్ కొంచెం ఇట్లా వేసేసండి ఇట్లా మనము పక్కన పెట్టాలన్నమాట. ఇదేంటంటే హాఫ్ అన్ అవర్ కన్నా కొంచెం ఎక్కువసేపు ఉండాలండి ఇట్లా. అప్పుడే మన బొబ్బట్లు చాలా మెత్తగా సాఫ్ట్గా బాగా వస్తాయండి. మీకు ఇంకా టైం ఉందంటే ఎక్కువసేపు అయినా కానీ మీరు పక్కన పెట్టేయచ్చు. ఒక 2 అవర్స్ పెట్టుకోవచ్చు, లేదంటే పొద్దున్నే కలిపేసి మధ్యాహ్నం వరకు ఉంచుకోవచ్చు, అట్లా అనమాట. దీని మీద మూత పెట్టేసి దీన్ని అయితే పక్కన పెట్టేస్తాను. ఈ బొబ్బట్లకండి పచ్చిపప్పు 1 గంట ముందు నానబెట్టేసాను అనమాట. క్వాంటిటీ వచ్చేసి ఈ కప్ అనమాట. ఈ కప్పుతో పచ్చిపప్పు తీసుకోనండి, మంచిగా 1 గంట సేపు అయితే నీళ్ళలో నానబెట్టాను. నానబెట్టాక శుభ్రంగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకుని ఇప్పుడు కుక్కర్లో వేసేస్తున్నాను అండి. కుక్కర్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకోనండి. 3 విజిల్స్ వచ్చే వరకు అయితే మనం పెట్టేసుకోవాలన్నమాట. ఇదిగోండి, 2 కప్పులు నీళ్ళు పోసాను. చక్కగా విజిల్ పెట్టేసి కుక్కర్ మూత పెట్టేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద. మనకైతే 3 విజిల్స్ వస్తే మంచిగా కుక్ అయిపోతుందండి పర్ఫెక్ట్గా. ఇదిగోండి, మన బొబ్బట్లకి పచ్చిపప్పు అనేది నేను 3 విజిల్స్ అని చెప్పా కదండి, నేను మర్చిపోయి 4 విజిల్స్ పెట్టా, అందుకే బాగా మెత్తగా అయిపోయింది అనమాట. ప్రాబ్లం ఏం లేదండి. అయితే మనము కుక్కర్ పెట్టేటప్పుడు అండి అందులో కొంచెం పసుపు వేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇలా స్ట్రెయిన్ చేసి ఆరబెట్టిన పప్పుని మిక్సీ జార్లో వేసండి మిక్సీ పట్టుకుంటున్నాం అనమాట. ఇదిగోండి, మిక్సీలో వేసేస్తున్నాను. చక్కగా వేసిన తర్వాత అండి ఇందులోని ఇలాచి కూడా వేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి, చక్కగా ఈ పప్పుని మనం మిక్సీ పట్టేసాము, పక్కన పెట్టేద్దాము. ఇది కొంచెం చల్లగా అవ్వాలన్నమాట. అయితే దీనికోసం ఏంటంటే ఇదిగోండి, మనం ఏ కప్పుతో అయితే పచ్చిపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో బెల్లం అనమాట. ఈ బెల్లాన్ని చక్కగా ఇట్లా తురిమేసానండి, పక్కన పెట్టేస్తున్నాను. దీనికి ఏంటంటే కరెక్ట్గా మెజర్మెంట్స్ ఏంటంటే మన బొబ్బట్లకి పిండి లోపల పిండి పూర్ణం కానీ పైన కానీ కరెక్ట్గా రావాలంటే మనము ఈ కప్పుతో ఏ కప్పుతో అయితే యూజ్ చేస్తామో ఆ కప్పుతో అయితే పిండి అయితే 2 కప్స్ ఉండాలండి. అలాగే పచ్చిపప్పు వచ్చేసరికి 1 కప్ ఉండాలి. బెల్లం తురుము వచ్చేసరికి 1 కప్ ఉండాలన్నమాట. ఒకవేళ బెల్లం స్వీట్ ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఇంకా మీరు కొంచెం 1.5 కప్ అట్లా వేసుకోండి, మీరు స్వీట్ తినేదాన్ని బట్టి. ఇదిగోండి మన పిండి అనమాట. చూసారు కదా, చక్కగా ఇట్లా సాఫ్ట్గా అయిపోయిందండి. దీన్ని అయితే మళ్ళీ ఒకసారి మనము కలిపేసుకొని చేసేసుకోవటం అనమాట. మనం వేసిన ఆయిల్ అలానే ఉంది, కొంత మిక్స్ అయ్యి మంచిగా మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాలండి. కలుపుకొని దీన్ని పక్కన పెట్టేయటం కాదు, ఇంకా చేసేసుకోవటం అనమాట. ఇదిగోండి, మనం చేసే బొబ్బట్టికి చక్కగా మంచి లేయర్ అండి కదా, చాలా పర్ఫెక్ట్గా ఇలా అనమాట. మీరు కూడా ఇలా కలుపుకోండి. ఇంకా ప్రాసెస్ చేసేద్దాం, వచ్చేసేయండి. ఇప్పుడు మనము మన బొబ్బట్లు చేసుకుంటున్నాం కదా, అయితే దానికి ఏంటంటే మనం ఏ కప్పుతో అయితే మనము పచ్చి శనగపప్పు తీసుకున్నామో అదే కప్పు క్వాంటిటీ బెల్లం అని చెప్పా కదండి, ఆ బెల్లం అనమాట. ఇట్లా తురుముకున్నా నేనైతే సేమ్ ఇది సేమ్ ఒకటి వేస్తున్నాను అనమాట. మీరు ఇంకా మాకు కొంచెము టేస్ట్ కావాలి, బెల్లం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళైతే 1.5 అట్లా వేసేసుకోండి. మీరు తినే స్వీట్ని బట్టండి. ముందుగా మనము ఈ పప్పును కూడా చక్కగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఉడికించుకొని ఈ పచ్చిపప్పుని దీన్ని కూడా మనము వేసేసుకోవాలన్నమాట. 2 కలిపి మనం ఒకసారి కలుపుకుంటూ అండి చేసుకోవచ్చు, కానీ మాడుతుంది కాబట్టి కొంచెం దగ్గర ఉండేసి చక్కగా దీన్ని కలుపుకుంటూ అయితే దగ్గరకు వచ్చే వరకు చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇట్లా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ బెల్లం అంతా కరిగిపోయి పప్పుకు పట్టేసేయాలి. 2 కూడా ఈవెన్గా మిక్స్ అయిపోయి మంచిగా కుక్ అవ్వాలన్నమాట. అప్పుడే బాగుంటుంది మనం లోపల పెట్టే పూర్ణం.
కొంచెం దగ్గర వచ్చే వరకు అయితే మనం దీన్ని కుక్ చేసుకోవాలండి. ఇట్లా కలిపి అయితే మనం మిక్స్ చేసుకుంటూ అయితే దీన్ని కుక్ చేయాలన్నమాట. ఏంటంటే అండి మనము యాలక్కాయల పౌడర్ అండి, నాకు బయట దొరుకుతుంది, నేను వేసినాను. పౌడర్ అనేది 1 టేబుల్ స్పూను. ఏ స్వీట్కైనా ఇలాచీ అనేది చాలా టేస్ట్ వస్తుందండి, అలాగే మంచి ఫ్లేవర్ కూడా ఉంటుంది. సో అందుకని కంపల్సరీ వేసుకోవాలన్నమాట, వేసుకుంటేనే బాగుంటుంది. నేనైతే ఇలా పౌడర్ వేసేస్తున్నాను. బట్ పౌడర్ కన్నా అండి మన ఇంట్లో ఉన్నాయి మనం దంచి వేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇందులో, కొంచెమే, ఒక పించ్ అలా వేసుకోవాలి ఏ స్వీట్కైనా, అప్పుడు బాగుంటుంది అనమాట. ఇదిగోండి, దీన్ని కనుక చల్లగా ఈ కొద్దిగా గట్టిపడే వరకు మనం పక్కన ఉంచామంటే చక్కగా మనకు కావాల్సిన విధంగా అయితే ఇది ఫామ్ అయిపోతుందండి. చూడండి, ఇంకా దీన్ని కొబ్బరి వేసేసి ఒకసారి కలిపండి మనము చక్కగా పక్కన పెట్టేద్దాం. ఇదిగోండి, ఇలా తురుముకున్న ఎండు కొబ్బరి వేస్తున్నానండి. ఎండు కొబ్బరి అయితేనే బాగుంటుంది, పచ్చి కొబ్బరి అయితే మళ్ళీ అందులో వాటర్ ఇదంతా ఉండి ఇంకొంచెం టైం పడుతుంది అనమాట. ఇలా ఎండు కొబ్బరి వేసుకున్నామంటే చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుంటే చూడండి, చూసారా దగ్గర వచ్చేసి అంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇదిగోండి, మన పూర్ణం బాగా చల్లగా అయిపోయింది అనమాట. చూసారు కదా, ఇప్పుడు వీటిని ఏంటంటే మనకి ఏ సైజు ఉండలు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చండి. ఇట్లా చూడండి, నేనైతే కొంచెం ఇట్లా ఈ సైజ్ చేసుకుంటున్నాను అండి. ఇట్లా చేసేసుకొని మనం పక్కన పెట్టుకున్నామంటే మనం చేసుకునే చక్కగా ఆ చపాతీలో పెట్టడానికి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అలాగే మీకు ఏ సైజు ఉండలు కావాలో ఇలా అన్నీ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలండి. ఇదిగోండి, ఇట్లా మనము ఉండలు చేసేస్తాం అనమాట. ఈ ఉండల్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఇదిగోండి, మనం చపాతీ పిండిలాగా కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, ఇదనమాట. దీన్ని ఏంటంటే కొంచెం మనకు కావాల్సిన పిండిని అయితే మనం తీసేసుకోవాలండి. చక్కగా చూడండి, మైదా పిండి. దీన్ని కొంచెం మనం ఉండలాగా చేసుకోవాలి. అలా మనకి ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవాలండి. చక్కగా చేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా మనము ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని చేసుకోవచ్చు అనమాట. ఒక పేపర్ తీసుకున్నాను, బటర్ పేపర్ అనమాట. ఒకవేళ ఇది లేకపోతే మన ఇంట్లో పాలిథిన్ పేపర్స్ ఉంటాయి కదండి, అవి కూడా మనం వేసుకొని చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు చక్కగా. ఇప్పుడు ఏంటంటే దీనిలో మనము ఇదిగా మనం పక్కన పెట్టుకున్న ఇది కూడా మైదా పిండి ఉంది కదా, మైదా పిండిని కొంచెం మనం రెడీ చేసుకోవాలండి. కొంచెం రౌండ్ బాగా చేసుకుంటే బాగా వస్తుంది అనమాట. ఎట్లా చేసుకున్నా వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. ఇదిగోండి, ఇట్లా మనం కొంచెం చేయితో కొంచెం మనం ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నాం. చూసారు కదా, ఇలా చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో ఒకటి పెట్టేస్తున్నానండి. చూడండి, పెట్టేసుకొని చక్కగా మనము కవర్ చేసుకోవాలన్నమాట. మీరు ఏంటంటే అండి చక్క పిండి పల్చగా కూడా పెట్టుకోవచ్చు అనమాట, అసలు ఏం కాదు, చక్క పూర్ణాలు వచ్చేస్తాయి. ఇదిగోండి, ఇట్లా మొత్తం క్లోజ్ చేసుకోవాలి. ఇట్లా పెట్టేసాం కదా, ఇప్పుడు దీన్ని మనం చక్కగా చేయితో వచ్చేస్తుందండి. కావాలంటే దీని మీద కొంచెం బటర్ పేపర్, వేరే బటర్ పేపర్ పెట్టేసి కూడా మనము చక్కగా చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం నెయ్యి వేసుకుంటూ, నెయ్యి అక్కడక్కడ మనం వేసుకుంటూ అండి చేసుకోవాలి ఇది. చూడండి, ఇట్లా నెయ్యి అనేది మనం కొంచెం దీనిపైన వేసుకుంటూ మనం చక్కగా దీన్ని మనకు కావాల్సినంత వెల్లడిపండి చక్కగా వస్తుంది. ఇదైతే అసలు పాడవకుండా నీట్గా వచ్చింది మన బొబ్బట్టు. చూడండి, ఏ సైజు కావాలో ఆ సైజు అనమాట. చక్క పల్చని లేయర్ వచ్చేస్తుంది పైన, ఇట్లా అనమాట. లేదు అంటే మీరు ఇట్లానే ఇంకొక బటర్ పేపర్ పెట్టేసి చక్కగా మన ఇంట్లో చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదండి, దాని మీద మనం ఒకసారి రుద్దా ఉంటే కరెక్ట్ షేప్ వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఒకసారి చూడండి ఎలా వచ్చిందో. ఇదిగోండి, చూసారా, మంచి లేయరు సన్నగా చక్కగా ఇట్లా అనమాట. ఇదిగోండి, ఇప్పుడు మనం ఏంటంటే దీనికోసం అని చెప్పేసి ఇవి బొబ్బట్లు కాల్చుకుంటానికండి దోశ పెనం అనేది పెట్టేశాను. అది బాగా హీట్ అవ్వాలన్నమాట. హీట్ అయ్యే వరకు అయితే మనం ఉండాలి. హీట్ అయితేనే మన బొబ్బట్లు మంచిగా బాగా కాలుతాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసండి, తినే వాళ్ళు అయితే అండి చక్కగా నెయ్యి వేసుకుంటూ కాల్చుకోండి, మన బొబ్బట్లు అయితే అదిరిపోతాయి అనమాట. ఇదిగోండి, పెనం అనేది హీట్ అయింది. హీట్ అయినప్పుడు మనం ఫస్ట్ ఈ బొబ్బట్ని వేసేస్తాం కదా, ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్. ఈ బటర్ పేపర్లో అండి చూడండి, ఇలా వేసేసి మనము జాగ్రత్తగా తీయటం అనమాట. ఇదిగోండి, చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా వచ్చింది కదా. ఇప్పుడు దీన్నండి చక్కగా మనము గీ వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద అయితే మనము చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, గీ ఇట్లా వేసుకోండి. నేనైతే ఆయిల్ వేస్తున్నాను, మీరైతే గీ కావాలనుకో. ఇదిగోండి, చక్కగా ఒకవైపు కాల్చేస్తాను ఆయిల్ వేసి, నెక్స్ట్ ఇంకొక వైపు టర్న్ చేసుకోండి. ఇదిగో చూడండి, చక్కగా మంచిగా మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోండి. మన బొబ్బట్లు ఇలా అన్నీ చేసుకోవాలండి. ఇదిగోండి, చక్కగా ఇట్లా కాలిపోయింది కదా, దీన్ని అయితే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. ఇట్లా చక్కగా కొంచెం చల్లారాకండి నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది, అదిరిపోతుంది అనమాట. మిగిలిన అలానే చేసుకుందాము. ఇదిగో చూసారండి, బొబ్బట్లు అనమాట. చూడండి అసలు ఎంత మెత్తగా చక్కగా మనం ఎట్లన్నా ఇట్లా పెట్టుకోనండి. మనం ఈవినింగ్ రేపు చేసుకొని అక్కడ పెట్టుకున్నామంటే ఎప్పుడైనా తినేయచ్చు, చాలా మెత్తగా అనమాట. మీరు ఇలా ఉంచుకొని ఈవినింగ్ తినేసినా కానీ
మెత్తగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా అండి అదిరిపోయింది. మీరు వీడియో అంతా కూడా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.